15 నిమిషాల్లో కలర్ మారిపోయింది. ఇప్పుడు 9 అవర్స్ పెద్ద బట్టలు టెస్టింగ్. ప్యూర్ వైటు. ఇప్పుడు నానబెట్టేస్తాను. తెల్లారితే చూస్తాను. దీనికి ముందు నుండి ఆరెంజ్ కలరు టెడ్ పెరికేసినాను. ఈ టెడ్ ఉంటే మళ్ళీ ఈ టెడ్ కలర్ పోతుంది కాబట్టి దీంట్లో ఎర్ర దారం ఏం లేదు, నల్ల దారమే. చూసారా, కొంచెం వైట్గానే ఉంది దారము. టెస్టింగ్లో ఫస్ట్ ముంచేస్తాను. లోపల ముంచేసాను. ఇది బ్రాస్లెట్. దీంట్లో బ్లాక్. దీంట్లో ఏ రెడ్ గిడ్డి ఏం లేదు. దీన్ని మామూలు కరుంగలి మాల అయితే లోపల వుడ్డు మునిగిపోతుంది. ఇక్కడ కరుంగలి మాల బ్రాస్లెట్ మునిగిపోయింది. ఇంకా టైం ఎంత అయింది? 6:20 అయింది టైము. మార్నింగ్ 6:20 వరకు పెడతాను. ఇప్పుడు నుంచి మార్నింగ్ 6:20 వరకు. ఆల్రెడీ 15 మినిట్స్లో కలర్ మారింది. 15 నిమిషాల్లోనే లైట్గా రెడ్గా వచ్చేసింది. మా ఈ ఈవినింగ్ 9:30కి మళ్ళీ ఈ వీడియో అట్టే చూపిస్తాను. దీంట్లో ఎటువంటి ఫేక్ లేదు, ఒరిజినలే. ఓకే ఫ్రెండ్స్, 12 అవర్స్ పెట్టాను. లైట్ రెడ్గా చేంజ్ అయింది, ఎక్కువగానే లేదు. మరి అంత రెడ్గా ఏం రాలేదు. 12 అవర్స్ డిప్ చేసి పెట్టాను. మరి అంత రెడ్గా ఏం రాలేదు. కలర్ అయితే చేంజ్ అయింది లైట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంక 3 అవర్స్ పెట్టి తీసేస్తాను. లాస్ట్ ఫైనల్ 3 అవర్స్ కరుంగాలి మాల. ఫిఫ్టీన్ అవర్స్ వాటర్లో సోప్ చేసి పెట్టాను. ఏ మాత్రం కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ఒరిజినల్ ఎట్లయితే అట్లే ఉంది. కానీ వాటర్ మాత్రం కలర్ చేంజ్ అయింది. జస్ట్ 14 అవర్స్ అంటే ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 6:30 వరకు పెట్టాను. ఎక్స్ట్రా 3 అవర్స్ పెట్టాను. కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఈవినింగ్ 6:30 వరకు బ్రాస్లెట్ మాత్రం పెడతాను. ఎందుకంటే నేను ఇది మెల్ల వేసుకునేస్తాను. వుడ్డులో కానీ కలర్ ఏం మాత్రం పోలేదు. టెస్టెడ్ వాటర్ టెస్ట్ ప్రూవ్ అయింది. కావాలంటే ఈవినింగ్ దాకా పెట్టచ్చు. ఈరోజు నేను ఈవినింగ్ దాకా పెట్టి టెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎంత రెడ్ వస్తుందో.
రీజన్స్ పెద్ద రెడ్‌గా తయారైపోయింది. ఇది 15 అవర్స్ నానబెట్టాను కరంగాలి మాలని. సెకండ్ టెస్ట్ ఏంట్రా అంటే, నానబెట్టి బయట తీసిన వెంటనే దీని స్మెల్ చూస్తే లైట్‌గా గంధం పర్ఫ్యూమ్ వాసన వస్తుంది ఫ్రెండ్స్. 100% గంధం పర్ఫ్యూమ్ వాసన అనేది వస్తుంది. అప్పుడు మీకు తెలుసుకోవచ్చు. మామూలుగా చెక్కలు, ఎర్ర చందనము మంచి స్మెల్ వస్తది. గంధం స్మెల్ వస్తది. ఈ కరంగలి మాల గాని డిజాల్వ్ చేసి తీసి మనం స్మెల్ చేస్తే లైట్‌గా చందనం స్మెల్ పర్ఫ్యూమ్ లాగా వస్తుంది. మరీ ఎక్కువ ఏం రాదు. దగ్గర పెట్టుకుని స్మెల్ చూడాలి. లైట్‌గా చందనం స్మెల్ వస్తది ఫ్రెండ్స్. నానబెట్టాను. నేను బ్రాస్లెట్ ఈవినింగ్ దాకా పెట్టేసేస్తాను. బ్రాస్లెట్‌తో ప్రాబ్లమ్ ఏం లేదు. నేను ఇప్పుడు ఇది మెల్ల వేసుకునేస్తాను. చాలా మంచి గంధం వాసన వస్తుంది. సెకండ్ స్మెల్లింగ్ టెస్ట్ ఫ్రెండ్స్. స్మెల్లింగ్ టెస్ట్‌లో కానీ పాస్ అయ్యాను. ఒరిజినల్ గంధం ఎట్లయితే వాసన వస్తుందో ఆ విధంగా ఈ కరంగాలి మాల కానీ నీళ్ళలో నానబెట్టి స్మెల్ చూస్తే గంధం పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. లైట్‌గా వుడ్ పర్ఫ్యూమ్ వాసనగానే వస్తుంది. చాలా బాగుంది అది. థర్డ్ టెస్ట్ పాస్ అయ్యి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మాల వాటర్‌లో బాగా 15 అవర్స్, 12 అవర్స్ నానబెట్టి తీస్తే మెల్లగా వేసుకుంటే వుడ్డు ఈ ఈ పూస అనేది చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా ఇలా పట్టుకుంటే కూల్‌గా ఉంటుంది. వుడ్ కొంచెం కూల్‌గా ఉంది. నానబెట్టాం కదా! థర్డ్ టెస్ట్ వుడ్డు కూల్‌గా ఉండే సెన్సేషను తెలిసింది. మెల్లగా వేసుకుంటే కొంచెం కూల్‌గా తెలుస్తుంది. మామూలుగా నార్మల్ వుడ్ అయితే మీకు కూల్‌గా ఉండదు. కానీ ఇది కూల్‌గా తెలుస్తుంది. 15 అవర్స్ నానబెట్టాను. నానబెట్టినా కానీ బ్లాక్ అనేది ఏమాత్రం ఎక్కడ వుడ్ అనేది పగలలేదు, పోలేదు. ప్లస్ కలర్ అయితే ఏమి షేడ్ అవ్వలేదు. ఒరిజినల్ ఇది. ఓకే ఫ్రెండ్స్. బ్రాస్లెట్ అయితే అట్లా నానబెట్టేస్తాను. ఈవినింగ్ దాకా పెడతాను. ఎంత ఎర్రగా అవుతుందో చూద్దాం. యూట్యూబ్లో ఒకడు చూపించినాడు. రెడ్‌గా తయారైపోయింది. అంతేం లేదు. వాడు 9 అవర్స్ పెట్టాడు. నేను 12 అవర్స్ పెట్టాను. 12 టు మళ్ళీ 3 అవర్స్ గాని పెట్టాను. అంటే 15 అవర్స్ పెట్టాను. లైట్ రెడ్ వచ్చేసేసింది. బ్రాస్ లైటు ఈవినింగ్ దాకా పెడతాను 6:30 వరకు. చూద్దాం ఈ బ్రాస్లెట్‌కి ఎంత రెడ్ వస్తుందో. నేను ఈ మాల ఇప్పుడు మెల్లగా వేసుకునేస్తాను. బాగా కూల్‌గా ఉంది. కొంచెం కూల్ వుడ్ అనేది కూల్‌గా ఉంటుంది. ఒరిజినల్ వుడ్డే. ఫ్రెండ్స్, ఇంకొక టెస్ట్ వచ్చేసి బ్రేకింగ్ టెస్ట్. బ్రేక్ చేసినాను. చూడండి ఒరిజినల్ ఇది. దీంట్లో కలరింగ్ అయితే ఏం లేదు. మొత్తం ఒరిజినల్. దీన్ని పీసెస్‌గా ఎరగొట్టాను. ఒరిజినల్ కరంగాలి మాల. టెస్టింగ్ శాంపిల్స్ తీసుకున్నాను.
పీసులు పీసులుగా ఎరగొట్టాను. ఇది నమ్మకం కోసం ఇంకా పీసులు పీసులుగా ఎరగొడుతుంది. కింద వేసేసి ఒడ్డు ఒరిజినల్ కరంగాలి అనేది డౌటే లేదు ఫ్రెండ్స్. నలగొట్టేసాను. యూట్యూబ్లో కొన్ని ఫేక్ ఉన్నాయి, టెస్ట్ కానీ ఫేకే, కానీ నేను మీకు ఇండైరెక్ట్గా పగలగొట్టి చూపించా. ఫుల్ బ్లాక్. ఇట్లాంటి వుడ్డునుగా నేను ఏడ చూడలేదు. బ్లాక్ వుడ్. కానీ ఇది సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయాలి అంటే నీళ్ళల్లో నానబెట్టి వాసన చూస్తే గంధం వాసన వస్తుంది. అది 100% కరుంగలి మాల. గంధం వాసన వచ్చేది 100% కరుంగలి మాల. ఏ మాలలు అంటే ఆ మాలలు రావు, ఏ వుడ్ అంటే ఆ వుడ్ రాదు. వచ్చేది చందనం వుడ్ స్మెల్ వస్తుంది, ఎర్ర చందనం వస్తుంది, గంధం వస్తుంది. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంట్రా అంటే కరుంగలి మాలలో చందనం వాసన వస్తుంది, లైట్గా పర్ఫ్యూమ్ వాసన. నానబెట్టి వాసన చూడాలి. అదే కాకుండా వుడ్ కొంచెం చల్లగా ఉంటుంది. దాని స్పెషాలిటీ అదండి. ఒరిజినల్స్ ఎట్లా కనుక్కోవాలంటే చందనం మాల వాసన వస్తుంది. ఇది 6 mm పీస్. ఇది కరుంగాలి 6 mm పీస్. చందనం మాల వుడ్డు వాసన వస్తుంది. ఇది కరుంగాలి మాల. ఇది చందనం వుడ్డు వాసన వస్తుంది. అది నీళ్ళలో నానబెడితే మెయిన్ టెస్ట్. అది నీళ్ళలో నానబెట్టి స్మెల్ చూస్తే చందనం వాసన వస్తుంది. అది ఒరిజినల్ కరుంగాలి మాల. నీళ్ళల్లో నానబెడితే 100% కలర్ అయితే పోదు, కలర్ నీళ్ళు అయితే రెడ్ అవుతుంది. అది ఫ్రెండ్స్, బ్రేకింగ్ టెస్ట్ పాస్ అయింది. ఇంకా ఫైర్ టెస్ట్ చేస్తాం. కరంగాలి బెండు ఫైర్ టెస్టింగ్ 6 mm పూత తీసి టెస్టింగ్ చేస్తాం.
కాల్చినప్పుడు ఏ వాసన రాలేదు. నీళ్ళల్లో ముంచి వాసన చూస్తే వస్తా ఉంది. కానీ వుడ్ ఎట్టయితే కాలుతుందో మొత్తం కాలిపోయింది. ఫైర్ టెస్ట్ పాస్ అయిన ఫ్రెండ్స్. ఒక్కసారి అగ్గి పెట్టేసినామంటే మొత్తం కాలిపోయి బూడిదైపోతుంది. హోమంలో నెయ్యి వాసన వస్తుంది చూడండి, ఆ వాసన వస్తుంది ఇది. కాలిస్తే కాలిపోయిన నెయ్యి వాసన వస్తుంది. మొత్తం కాలేటప్పుడు నెయ్యి వాసన ఖచ్చితంగా వస్తుంది. కరుంగలి మాల. నెయ్యి వాసన హోమంలో వేస్తారు కదా, నెయ్యి ఆ వాసన వస్తుంది. నెయ్యి కాలిపోయిన వాసన వస్తుంది. ఫైర్ టెస్ట్ లాస్ట్లో మొత్తం బీట్ మొత్తం కాలిపోయినాక ఆ వాసన. థర్డ్ టెస్టింగ్లో ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలంటే, కరంగలి మాల బీట్స్ ఒక బీట్ తీసుకుని కాలిస్తే నెయ్యి కాల్చిన వాసన వస్తుంది. మొత్తం వుడ్ మొత్తం వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ టెస్ట్ పాస్ అయిపోయింది. దీంట్లో ఏ టెస్ట్ లేదు. 24 అవర్స్ కరంగలి బ్రాస్లెట్ పెట్టాను. ఇది ఫ్రెండ్స్ రెడ్గా తయారైంది. లాస్ట్ ఫైనల్ టెస్ట్ పాస్ అయింది. ఒరిజినల్ కరంగలి టెస్ట్ లాస్ట్ ఫైనల్. టెస్టింగ్ పాస్.